నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీభూసతులతో శరణాగతులతో శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలో నా సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు వ్యత్యస్త పాదారవిందుడు గోవిందుడు వ్యత్యస్త పాదారవిందుడు గోవిందుడు పాల మురళి గోపాలుడు శ్రీ వెంకట కృష్ణుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ
శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు పరమ పావన గాయత్రి మంత్ర మహిమాకరుడు పరమ పావన గాయత్రి మంత్ర మహిమాకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు సూర్య ప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు అజ్ఞానము నడచి ఘన విజ్ఞానము కరుణించువాడు అజ్ఞానము నణచి ఘన విజ్ఞానము కరుణించువాడు సూర్య ప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేదమందిరుడు సూర్య ప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సూర్యప్రభా సురుచిర సుజ్ఞాన ఆరోగ్య మహాభాగ్యేశ శ్రీనివాస సుమంగళం వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలలో జరిగేటటువంటి వాహన సేవలలో అత్యంత ప్రధానమైనదిగా పరమాద్భుతమైనదిగా కీర్తింపబడినటువంటి వాటిలో ఒకటి సూర్యప్రభ వాహనం. ప్రభ అంటే కాంతి. అసలు సూర్యుడు అంటేనే వెలుగుల ముద్ద, భా కాంతి, జగచ్చిక్షు. ఆయన ఉదయించాడా సమస్త ప్రాణుల యొక్క కన్ను తెరుచుకుంటుంది. ఆయనే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపం. అందుకే మహాభారతం అంతటి దాండిలో సూర్యబింబాన్ని వర్ణిస్తూ నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాదంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందం పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకులనంబును జృంభణంబున నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ సూర్యబింబం తూర్పు దిక్కున వెలిగేటప్పటికీ, ప్రకాశించేటప్పటికీ, ఉదయించేటప్పటికీ సమస్త ప్రాణుల యొక్క కను రెప్ప పైకి లేచి రెండు చేతులు కైమోర్చి సూర్యబింబానికి నమస్కరిస్తారు. అటువంటి మహానుభావుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సమస్త ప్రాణుల యొక్క ఆరోగ్యములకు కారకుడు సూర్య భగవానుడు.
మనకి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పూజ చేసేటప్పుడు ఒక మూర్తి దగ్గర లేకపోతే ఎవరిని ఉద్దేశించి పూజ చెయ్యాలి అంటే సూర్య భగవానుణ్ణి ఉద్దేశించి బింబం వంక చూసి నమస్కారం చేసి పూజ చేసేయమన్నారు. ఒకవేళ ఎక్కడైనా పూజ చేసేటప్పుడు దగ్గరలో దీపం లేకపోతే సూర్య ఏవ జ్యోతి అని చెప్పి సూర్యుని వంక చూసి నమస్కారం చేసి జ్యోతి స్వరూపంగా భావన చెయ్యమన్నారు. ఆ సూర్యమండలాంతర్వర్తిగా శ్రీమన్నారాయణుడు ప్రకాశిస్తూ ఉంటాడు అని. ఒకానొకప్పుడు యుద్ధకాండలో శ్రీరామాయణంలో రావణాసురుడితో యుద్ధం చేస్తున్నటువంటి రామచంద్రమూర్తి బడలిపోయినటువంటి సన్నివేశంలో అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తే ఆదిత్య హృదయాన్ని 3 మాటలు జపం చేసినటువంటి రామచంద్ర ప్రభువు వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణ సంహారం చేసి అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకుని లోకములకన్నిటికీ కూడా హితం చేశారు. అంత గొప్ప తేజోమూర్తి సూర్యనారాయణమూర్తి. ఆయన వలననే పంటలన్నీ పండుతున్నాయి. ఆయన యొక్క తేజస్సుని పొంది చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అంత లోకములకంతటికీ ఉపకారము చేయగలిగినటువంటి అద్భుతమైన మూర్తి సూర్యనారాయణమూర్తి. యథార్థమునకు ఈ కంటితో చూడడానికి యోగ్యమైన పరబ్రహ్మ స్వరూపము సూర్యబింబం. అటువంటి సూర్యబింబంలో అంతర్లీనంగా ఉండేటటువంటి తేజస్సు ఏది ఉన్నదో ఆ తేజస్సు రాశీభూతమైతే అదే శ్రీవేంకటేశ్వరుడు. మనకి ఆగమంలో ఎన్నో చోట్ల దేవాలయాలు కట్టినప్పుడు పర్వదినంలో సూర్యకిరణాలు అంతరాలయంలోకి ప్రవేశించే పరమాత్మ పాదములకు తగిలేటట్టుగా దేవాలయాల నిర్మాణం చేయబడింది. అలా మనకి ఎన్నో చోట్ల సూర్యుడు భగవన్మూర్తులను సేవిస్తూ ఉంటాడు. శివుని యొక్క అష్టమూర్తి తత్వంలో కోణార్కలో సూర్యబింబం స్తుతి చేయబడింది. అటువంటి సూర్యనారాయణమూర్తి యందు అంతర్లీనమయ్యున్నటువంటి ప్రభ, ప్రధానమైనటువంటి ఆ దివ్యమైనటువంటి శక్తి స్వరూపుడైనటువంటి వాడు ఎవరున్నాడో ఆయన సూర్య ప్రభగా వెలుగుతుంటే దానిని అధిరోహించి వెంకటేశ్వరుడు పరబ్రహ్మస్వరూపమై ఊరిరుగుతున్నాడు. ఇదొక పరమాద్భుతమైనటువంటి వాహనం. అటువంటి సూర్యప్రభ వాహనాన్ని చూసిన వారికి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఆ సూర్యప్రభ వాహనం మీద పెడుతున్నటువంటి వెంకటరమణుణ్ణి సేవించిన వారికి జ్ఞానము కలుగుతుంది. ఆయన ఇవ్వలేనటువంటిది లేదు. ఇంత వెలుగుల ముద్దయినటువంటి సూర్యనారాయణమూర్తి ఒక్క క్షణం ఏ రోజున ఉదయించడం కానీ ప్రయాణం కానీ ఆలస్యం ఉండదు. అసలు నిజానికి జీవితంలో కాలాన్ని ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోవడం, ఎక్కడా ఆలస్యం కాకుండా ఉండడం, సమయపాలనం చెయ్యడం అనేటటువంటిది సూర్యనారాయణమూర్తిని చూసి నేర్చుకోవాలి. సమయపాలనం చెయ్యగలిగిన వాడు, లోకహితం కోసం ప్రవర్తించగలిగినటువంటి వాడు, 10 మందికి ఉపకారం చెయ్యాలనుకున్నవాడు ఎంత నీటిని గ్రీష్మ ఋతువులో లాగుతాడో అంత నీటిని వర్షాకాలంలో వర్షించేస్తాడు. ఒక ప్రభువు ఎంత ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో తీసుకుంటాడో అన్ని సంక్షేమ కార్యక్రమాలకు మళ్ళీ ఇచ్చేయాలి. ఇన్ని పాఠాలు సూర్యబింబం చెప్తూ ఉంటుంది. ఆయన హనుమంతుడికి గురువు, అంతటి మహానుభావుడు. అసలు సూర్యనారాయణమూర్తియే కలియుగంలో గురువుగా భూమి మీద తిరుగుతూ ఉంటాడు అని ఒక ప్రశస్తి ఉంది. అంత అద్భుతమైన వాడు. సూర్యవంశానికి అంతటికీ కూడా ప్రారంభంలో ఉన్నటువంటి మహానుభావుడు. అటువంటి సూర్యప్రభ వాహనం మీద శ్రీవేంకటేశ్వరుడు అధిరోహించి వెడుతుండగా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో మనకి శరీరమునందు ఆరోగ్యము, మనసునందు స్వచ్ఛత, సుగుణములు కలగాలని, దాని చేత మనం వెంకటరమణుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులం కావాలని ప్రత్యక్షంగా కొండకొచ్చినటువంటి ఈ భక్తజనులు పరోక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బుల్లిచెరల ముందు కూర్చుని వీక్షిస్తున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి భక్తజనావళి ఆ స్వామి పాదార విందములను పట్టి ప్రార్థన చేద్దాం.
అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య మార్దవార్జవ సౌహార్ద సామ్య గాంభీర్య ఇత్యాది గుణములతో ప్రకాశించే సకల జగత్కారణమైన పరమాత్మ శ్రీనివాసుడు శ్రీ వెంకటరమణుడు సప్తాచలాధీశుడు సప్తగిరీశుడు. ఈనాడు సప్తాశ్వములు కలిగినటువంటి సూర్యప్రభ వాహనం మీద వేంచేస్తున్నాడు. సూర్యప్రభ వాహనము ఒక తాత్వికమైన ఉపదేశాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఏమా ఉపదేశం? తత్వత్రయాత్మకమైన ఉపదేశం. తత్వత్రయమనగా చిదచిదీశ్వర తత్వము అని అంటారు. చిత్తు అచిత్తు ఈశ్వర ఈ మూడు తత్వములు తత్వత్రయములని, ఇవి సత్యములని నిత్యములని వేదాంతములు చెప్పే. ఇలాంటి ఒక స్థితిలో భగవానుడు ఏ వాహనం మీద అధిరోహించాడో ఆశ్చర్యం కలుగుతుంది. సప్తాశ్వములతో కూడి అనూరుడు అరుణుడు సారథిగా కలిగిన రథములో సూర్యుడు కూర్చుంటే ఆ సూర్యునే తనకు రథముగా చేసుకుని తిరుగుతున్నాడు శ్రీనివాసుడు. ఇది శారీరక మీమాంసను చెప్పే అద్భుతమైన సన్నివేశం. మనం ఒక దేహాన్ని కలిగి ఉన్నాం. ఈ దేహానికి లోపల అంతర్యామిగా అంతర్వర్తిగా ఉండేవాడు జీవుడు. అంటే ఆ లోపల ఉండే జీవుడికి ఈ దేహము రథము అయింది. ఆ లోపల ఉండే జీవుడిలో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట అంతా వ్యాపించి ఉండే పరమాత్మ సకల అంతర్యామిగా తాను ఈ సూర్య జీవునిలో ఉన్నాడు. అలాంటి లోపల అంతర్యామిగా ఉండే పరమాత్మకు ఈ జీవుడే వాహనమయ్యాడు. జీవుడు వాహనముగా కలిగినవాడు దేవుడు, దేహము వాహనముగా కలిగినవాడు జీవుడు. ఇది చిదచిదీశ్వర తత్వంలో ఉండే రహస్యం. శారీరక మీమాంస మనకి అందించేటువంటి వేదాంత రహస్యం. ఈ రహస్యాన్ని తాను ప్రకటిస్తున్నట్లుగా సప్తాశ్వ రథ సంరూఢుడై తానున్నాడు. సప్తప్రభ వాహనం మీద, సూర్యప్రభ వాహనం మీద ఉన్నాడు. సూర్యునికి భగవంతునికి ఉండే సంబంధము చాలా గొప్పది. సూర్యుడంటే 7 అనే సంఖ్యకు ప్రతీకగా భావిస్తారు. 12 ద్వాదశాదిత్యుల సంఖ్యకు తానే ప్రతీక. సప్త కిరణుడు కాబట్టి, సప్తాశ్వుడు కాబట్టి సప్తవాహంత్యశ్వాహ 7 గుర్రములు ఆ భగవంతుని యొక్క సూర్య భగవానుని యొక్క ఆ రథాన్ని మోస్తూ ఉంటాయి. అలాంటి మోసేటువంటి ఆ రథములో తాను ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ మన్వంతరానికే వైవస్వత మన్వంతరమని పేరు. ఈ వైవస్వత మన్వంతరానికి ప్రధానమైనటువంటి ఆది మూలమూర్తి వివస్వాన్ అనే సూర్యుడు. ఏ లోకంలో ఏ తేజస్సు అయినా సూర్యభగవాను యొక్క తేజస్సు ముందు అధక్కరించబడుతుంది. అలాంటి సూర్యుడు కూడా భగవంతుని యొక్క తేజస్సులో అణుమాత్రమై ప్రకాశిస్తూ ఉంటాడు. యదిభా సదృశీ సా స్యాత్. అనేక కోటి సూర్యుల యొక్క ప్రభలు భగవంతునితో పోల్చడాలంటే దేనితో పోల్చాలి? భగవంతుని యొక్క కంటి వెలుగుతో పోల్చాలి. అందుకనే అంటారు ఇందిరా మందిరానందదాయకం కశ్యపాత్మజం నమస్కార ప్రియం విష్ణులోచనం తన్నమామ్యహం. సూర్యభగవాను ఇందిరా మందిరానందుడైన శ్రీనివాసుని యొక్క ఆ భగవంతుడి యొక్క కుడి కంటిగా భావిస్తారు. ఆ కుడి కంటి వెలుగే సూర్యుడు. ఆ కంటి వెలుగులో మన ఇంటి వెలుగైనటువంటి వెంకటేశ్వర స్వామి ఊరేగుతున్నాడు. సేవించండి. దేవా నమో దేవా పావన గుణగణ భావా. దేవా నమో దేవా పావన గుణగణ భావా. పావన గుణగణ భావా దేవా నమో
పావన గుణగణ భావ దేవా నమో దేవా. ఘన వేదాంతైర్గణనవుదార కనక శంఖ చక్రకరాంక. ఘన వేదాంతైర్గణనవుదార కనక శంఖ చక్రకరాంక. దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర. దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర. భావజ కంజ భవజనక శ్రీవనితా హృదయేశ. భావజ కంజ భవజనక శ్రీ పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా 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 నమో దేవా. ధ్యాయే సూర్యమనంతకోటి కిరణం త్రైలోక్య చూడామణిం భక్తానాం అభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమచ్యుత మజం త్రయైర్ద సారం రవిం భక్తాభీష్టఫలప్రదం జ్యుతినిభం మార్తాండమాధ్యమం విభుం. శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచింతామణి. ఏ మూర్తిని సేవిస్తే ప్రతినిత్యం ప్రతిక్షణం సకల పాపాలు పటాపంచలవుతాయో, ఏ మూర్తిని సదా స్మరిస్తే అనారోగ్యాలు పోయి జీవితమంతా ఆరోగ్యం జ్ఞానైశ్వర్యంతో సిద్ధిస్తుందో, ఆ సూర్య భగవానుని వాహనంగా చేసుకొని 7వ నాడు ఆదివారం అందున ఆదిత్యాయచ నవగ్రహ స్తోత్రాలు ప్రారంభించే ముందు మొట్టమొదటిగా ఆదిత్యుని సేవిస్తాం. అలాగా ఆ వాహనం మీద సూర్య ప్రభుణ్ణి వాహనంగా చేసుకుని
సూర్య భగవానుని వాహనంపై స్వామి మలయప్ప స్వామి పద్మాసనం అంటే ఇక్కడ చూడండి, సర్వాభరణ శోభితుడైనాడు స్వామి. ఎన్ని ఆభరణాలు వెలకట్టగలమా? వెలలేని ఆ తండ్రికి వెలకట్టలేని ఆభరణాలు. అందుకనే దండాలు దండాలు వెంకటరమణ, దండాలు దండాలు ఓ కోనేటి రాయ కొండల రాయ అని చెప్పి ఓ పక్క గీతాలు పాడుతుంటే మరో పక్క ఆనంద ఆహ్లాద మనోహ్లాద నృత్య విన్యాసాలు చేస్తున్నారు. దేశం నలుమూల నుంచి వచ్చినటువంటి వేలాది మంది కళాకారులు స్వామివారి ముందు ఆడి పాడి నయన మనోహర నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఇదొక భారతీయ నృత్య కళా సంగమమై అలరాడుతున్నది. అగో చూడండి, స్వామివారికి ఆ గ్యాలరీలోనే ఉండి హారతులు సమర్పిస్తున్నారు. ఎందుకంటే ఆయన వేదనారాయణుడు కదా. మన స్వామి మలయప్ప స్వామి తిరువెంకటనాథునికి కూడా వేదం అంటే చాలా ఇష్టం. అందుకనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉంటే అలాగా కనురెప్ప ఆర్పకుండా తిలకిస్తూ ఒళ్ళు పులకించిపోయేలా స్వామిని, ఆ సూర్య ప్రభ మోహనమూర్తిని దర్శిస్తూ ఉన్నారు. అదిగో వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, రతనాలు, మాణిక్యాలు. అబ్బా స్వామి, నిన్ను వర్ణించటం మా వల్ల అవుతుందయ్యా. ప్రహ్లాద నారద పరాశర పుండరీక సుఖ సౌనక వ్యాసాంబరీషు వాళ్ళకే సాధ్యం కాదు. అయినా సరే శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తామని చెప్పి అనేక మంది స్వామిని స్తుతించారు, కీర్తించారు. అదిగో ఆ స్వామి భాస్కరా సూర్య నమస్కారాలు చేస్తున్నట్టుగా ఆ ప్రేక్షకులు చూడండి, స్వామివారి భక్తులు మలయప్ప స్వామికి 2 చేతులు ఎత్తి అలాగ స్వామివారికి సూర్య నమస్కారాలు చేస్తున్నాం. భాస్కరా దినకరా శుభకరా. లోకములకధిపతి అయిన సర్వేశ్వరుడు సూర్య ప్రభపై ఉర్విని తిరుగుచు ఉద్ధరించగను ఉత్సవములనే ఊరేగినాడు. సర్వలోకములకధిపతి అయిన సర్వేశ్వరుడు సూర్య ప్రభపై ఉర్విని తిరుగుచు ఉద్ధరించగను ఉత్సవములనే ఊరేగినాడు. వాడల వాడల వజ్ర వైఢూర్యమణిమయ రంజిత కాంతులతో ఏడబనాడు ఎక్కెను హరితారేడు గుర్రముల సూర్య ప్రభను. వాడల వాడల వజ్ర వైఢూర్యమణిమయ రంజిత కాంతులతో ఏడబనాడు ఎక్కెను హరితారేడు గుర్రముల సూర్య ప్రభను. పాడుచు ప్రణవము నారాయణుని పావన చరితము పదములలో వేడుక తోడను వేడగరారు వేల్పుల రాయని తిరువీధులను. సర్వలోకములకధిపతి అయిన సర్వేశ్వరుడు సూర్య ప్రభపై ఉర్విని తిరుగుచు ఉద్ధరించగను ఉత్సవములనే ఊరేగినాడు. సర్వ జగతిని తేజోమయమగు జ్ఞాన ప్రసాద శుభకరుడు పర్వము జరుగగ పెట్టెను
అదివు వజ్ర కవచమును మకుటమును సర్వ జగతిని తేజోమయమగు జ్ఞాన ప్రసాద శుభకరుడు పర్వము జరుగగ పెట్టెను అదివు వజ్ర కవచమును మకుటమును సర్వలోకములనేలెడువాడు సవితుడు సూర్య ప్రభపైనాతడు పరములు ప్రతీతుడైన పరమ పవిత్రుని కనరో జనులు సర్వలోకములకధిపతి అయిన సర్వేశ్వరుడు సూర్య ప్రభపై ఉర్విని తిరుగుచు ఉద్ధరించగను ఉత్సవములనే ఊరేగినాడు సర్వలోకములకధిపతి అయిన సర్వేశ్వరు సాదిద్దరుళాశిదైలేదయాభాత్రం దీపజ్ఞాదేంద్ర ప్రవణం వందే హరమిజామాతరం మునే వందే గురు పరంపరా సామాన్యం ప్రపద్యే మాతా సర్వం
రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను కనుగొని శరణాగతులకు మనకును కనుగొని శరణాగతులకు మనకును పనిబడిక భయపడ చోటేది కనుగొని శరణాగతులకు మనకును పనిబడిక భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ ధరణిన భయహస్తముతోనేప్పుడు హరిరక్షకుడై అలరగను ధరణిన భయహస్తముతోనేప్పుడు హరిరక్షకుడై అలరగను నరహరి కరుణే నమ్మిన వారికి నరహరి కరుణే నమ్మిన వారికి పరదుననిక భయపడ చోటేది నరహరి కరుణే నమ్మిన వారికి పరదుననిక భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే వెంకటమున జీవులగా చూచు ఆవల నీవల అలరగను శ్రీ వెంకటమున జీవులగా చూచు ఆవల నీవల అలరగను దైవ శిఖామణి దాపగుమాకును దైవ శిఖామణి దాపగుమాకును భావింపగ భయపడ చోటేది దైవ శిఖామణి దాపగుమాకును భావింపగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే
రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ ఆ ఆ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ఏడవ రోజు ఉదయం స్వామివారు ఏడుకొండలవాడు 7 అశ్వాలు కలిగినటువంటి సూర్య ప్రభలో మనందరికీ దర్శనమిస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం స్వామివారు ఎర్రటి పుష్పాలంకరణలో పద్మాసన ముద్రలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా తమ సందేశాన్ని అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి అధ్యక్షులు. ఓం నమో వెంకటేశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి సాలకోట్ల బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా అన్న బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మలయప్ప స్వామి గారు ఈరోజు సూర్యప్రభ వాహనంపై మాడా వీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. భక్తులు వేలాది మంది పాల్గొని స్వామివారి దీనికి ప్రాప్తులవుతూ ఉన్నారు. ముఖ్యంగా సూర్యప్రభ వాహనంపై వచ్చే మలయప్ప స్వామి గారిని దర్శించుకుంటే భక్తులకి ప్రజలకి వాళ్ళ కష్టాలన్నీ తిరిగిపోయి విద్య అన్నీ సుఖంగా ఉండే విధంగా స్వామివారు ఆశిస్తారు. సుఖంగా సంతోషంగా ఉండే విధంగా మనశ్శాంతితో భక్తులందరూ ప్రజలందరూ ఉండే విధంగా ఆశిస్తారు అని ప్రజల నమ్మకం, భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో వేలాది మందిగా లక్షలాది మందిగా పాల్గొన్న భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి మా అధికారులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, పోలీసు వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గ్యాలరీలో కూర్చున్న భక్తులకు కానివ్వండి, రథయాత్రలో పాల్గొన్న భక్తులకు కానివ్వండి, సకాలంలో నీళ్లు, పాలు, మజ్జిగ, భోజనం అన్ని అన్నప్రసాదాలు అన్ని ఏర్పాట్లు మొన్న ఏ విధంగా అయితే గజోత్సవం రోజు వర్షంలో కూడా ఏ విధంగా చేశారు, రాబోయే ఈ 3 రోజులు కూడా మా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సేవకులు అందరూ కూడా అదే ఏర్పాట్లు చేశారు. కాబట్టి భక్తులందరూ వాళ్ళ సేవల్ని వాడుకొని స్వామివారి మన్నలకి కృపలు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు 7వ రోజు సాయంకాలం స్వామివారు చంద్రప్రవాహనంపై కూడా మాళావీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి మన్నలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు 8వ రోజు బ్రహ్మోత్సవాల్లో ఇంకొక ప్రధాన ఘట్టం స్వామివారి రథోత్సవం కార్యక్రమం రేపు ఉదయమే 7 గంటలకే మొదలవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ గమనించుకొని, మామూలుగా అయితే రోజు 9 గంటలకి వాహన సేవలు ఉంటాయి, కానీ రేపు రథోత్సవం కాబట్టి ఉదయం 7 గంటలకే మొదలయ్యే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 8వ రోజు ఇది మరో ప్రధాన ఘట్టం కాబట్టి భక్తులందరూ పాల్గొని స్వామివారికి ఆశీస్సులు, స్వామివారి మన్నలు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ నమః.
ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహన సేవ 7వ రోజు ఉదయం. 7 కొండలవాడి బ్రహ్మోత్సవాలు 7వ రోజుకు ఘనంగా చేరుకున్నాయి. అదుగో ఆ సప్తగిరీశ్వరుడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యప్రభ వాహనంపై మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామి చరణసేవే మనకు కైవల్య ప్రాప్తికి మార్గం. రామరావణ యుద్ధానికి ముందు రాముడు ఆలోచనలో పడ్డాడు. సకల గుణాభిరాముడైన శ్రీరాముడికి రావణుడిపై విజయం చిటికలో పని. అయితే ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద విజయాలను చేకూర్చిపెడతాయి. అదుగో చూడండి, పోటెత్తినటువంటి భక్త జన సందోహం. ఆ సమయంలో అగస్త్య మహర్షి విచ్చేశారు. నీ విజయం తథ్యం నాయనా అని ఆశీర్వదించి శత్రువులందరినీ జయించగల ఓ సనాతన రహస్యాన్ని చెబుతున్నాను వినమంటూ, ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, జయావహం జప్నే నిత్యం అక్షయం పరమశివం, సర్వమంగళ మంగళ్యం సర్వపాప ప్రణాశనం, చింతాశోక ప్రశమన మయూరార్ధ్వనముత్తమం అని ఆదిత్య హృదయాన్ని సూత్రాన్ని వివరించారు. అదిగో కొలవైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనం మీద దర్శనమిస్తున్న వైనాన్ని చూస్తే కన్నులు పండుగగా ఉంది. ఆ ఘట్టం, ఈ ఘట్టం కోసమే కదా మనమందరం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. అదిగో ఆ నీలి మేఘాలు చూడండి. ఆ మేఘాల్లోంచి వచ్చేటటువంటి ఆ సూర్యప్రభ, ఆ సూర్యనారాయణ మూర్తి, ఆ ప్రత్యక్ష నారాయణుడు అలాగే పావనమైనది, సకల శత్రునాశకమైనది, జయాన్ని కలిగించేది, అక్షయ ఫలాన్ని ప్రసాదించేది, సర్వమంగళప్రదమైనది, సమస్త పాపాలను పోగొట్టేది, దీర్ఘాయువును కలుగజేసేది, చింతా శోకాలను నివారించేది, ఉత్తమోత్తమైనది. దీన్ని జపించాలని ఉపదేశించారు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, జయావహం జప్నే నిత్యం అక్షయం పరమశివం, సర్వమంగళ మంగళ్యం సర్వపాప ప్రణాశనం, చింతాశోక ప్రశమన మయూరార్ధ్వర్ధన ముత్తమం అని ఆదిత్య హృదయ సూత్రాన్ని ఈ రకంగా మనం చెప్పుకోవటం, పురాణాలని మనం వల్లించుకోవటం. అదిగో ఆ నారాయణుడు, ఆ 7 కొండలవాడు సూర్యప్రభ వాహనంపై అర్చకులతో చూడి ఎంత అందంగా కొలువేయాడయ్యా. ఒక్కసారి గోవిందా అనండి, మరొక్కసారి గోవిందా అనండి, అలాగే అంటూ ఉండండి, గోవిందా గోవిందా. ఆ భక్త జనసందోహం మధ్య, లక్షలాదిగా ఉన్నటువంటి ఆ జనసందోహం మధ్య, అధికారుల మధ్య, వేద పండితుల మధ్య, గణాపాటీల మధ్య, జియర్ స్వాముల మధ్య స్వామి నడుస్తున్నారు. అదిగో మన జైఓ ధర్మారెడ్డి గారు ఎంత చక్కగా వెళ్తున్నారయ్యా సూర్యప్రభ వాహనం ముందు. మరి ఈ దృశ్యం చూడండి, ఎంత కమనీయంగా ఉంది. స్వామి వస్తుంటే ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి జీవితంలో అని భక్తులు స్వామిని దర్శిస్తున్నారు. స్వామి వారికి ఆశీర్వాదం ఇస్తున్నారు సూర్యప్రభ వాహనం మీద. అలాగే ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం పఠిస్తే శత్రువులు ఎవరూ ఉండరని ప్రతీతి. మన పూర్వీకులు ఎంతో గొప్పవారు, సమస్త ప్రకృతిని ప్రేమించడం నేర్పించారు. అందుకే భారతీయ సనాతన సంస్కృతిలో ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, రాయి రప్ప అన్నీ దైవాలే. అదిగో స్వామిని కనులారా వీక్షించండి, గోవిందాన్ని స్మరించండి, మరొక్కసారి గోవిందానండి. సూర్యప్రభ వాహనం మీద వస్తున్నటువంటి స్వామి నిత్యాలంకార శోభితుడైనటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్యప్రభ వాహనంపై 7వ రోజు బ్రహ్మోత్సవాల్లో మనకి దర్శనమిస్తున్న తూర్పు మాడవీధుల్లో విహరిస్తున్న దృశ్యం. అదిగో నాయన, హారతులు అందుకోండి, స్వామి మన ముందుకే వస్తున్నారు, తరలి వస్తున్నారు. నిత్య అలంకార ప్రియుడైనటువంటి సూర్యప్రభ వాహనం మీద స్వామి దర్శనమిస్తుంటే ఇంతకన్నా జీవితంలో మధురమైన క్షణాలు, అద్భుతమైన ఘట్టాలు ఏం కావాలి నాయన అని చెప్పి భక్తులందరూ తన్మయత్వంతో స్వామిని కొలుస్తున్నారు. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం పఠిస్తే శత్రువులు ఎవరూ ఉండరని మన పూర్వీకులు చెప్పేవారు. మనకి ఎంతో గొప్ప భావనలను మనకు అందించారు. మనం వెలుగు లేకపోతే బతకలేం, సమపాలల్లో ఉష్ణోగ్రత అందకపోతే ఉండలేం. అందుకే ప్రతి అంశానికి మన పెద్దలు ప్రాముఖ్యం ఇచ్చారు. వాటికి వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, ఇతిహాసాలను
ఆరోగ్య ఇతిహాసాలను ప్రామాణికంగా తీసుకున్నారు. సూర్య భగవానుడు మనకు నిత్యం వెలుగును ప్రసాదించడమే కాదు, ఆరోగ్య ప్రదాత కూడా. అదిగో ఆ భక్త జన సందోహాన్ని చూడండి. నాయనా గోవింద అనండి నాయన. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామి విహరిస్తున్న దృశ్యం. చేతులెత్తి మొక్కుతున్నారు భక్తులు. అదిగో ఎండను కూడా వారు ఖాతరు చేయకుండా స్వామి ఆశీస్సులే మాకు కావాలని లక్షలాదిగా తరలి వచ్చిన వైనం అలంకార ప్రియుడైనటువంటి ఆ స్వామిని తరించడమే మాకు పరమావధి అంటున్నారు. అదిగో అర్చక సమేతంగా స్వామివారిని కొలుస్తున్నారు. గోవింద అంటున్నారు. మాడవీధుల మొత్తం గోవింద నామస్మరణతో మారు మ్రోగుతుంది. ఇంతకన్నా పండగ ఇంకేం కావాలి నాయన? గోవింద గోవింద. ఓం నమో నారాయణ.